అశోక్ రెడీయా? ఒక్క నిమిషం వచ్చేస్తున్నా. నార్మల్గా లేడీసే ఎక్కువ టైం తీసుకుంటారు రెడీ అవడానికి, మన విషయంలో అంతా రివర్స్. త్వరగా రెడీ అవ్వు అశోక్. వెడ్డింగ్ ఇన్విటేషన్ ఎక్కడుంది? హాల్లోనే ఉంటుంది చూడు. ఇంట్లో ఏదైనా వస్తువు తీస్తే తీసిన చోట పెట్టు. ఏదొకటి. అశోక్, ఈఎంఐ ఫోటో. తన పేరు విస్మయ. విస్మయ నీకు తెలుసా? తెలుసు. షీఈ్ వన్ ఆఫ్ మై పేషెంట్స్. ఇన్ఫాక్ట్ వీళ్ల పెళ్లికే వెళ్తోంది. వాట్? యా, విస్మయ్ పెళ్లికే మనం వెళ్తోంది. షీఈ్ నో మోర్. వాట్? తన బాయ్ ఫ్రెండ్ తో గొడవపడి కారులో వెళ్తుండగా ఎవరో కోడిగుడ్లతో అటాక్ చేశారు. కంట్రోల్ తప్పి కారు గొంతులో పడి కారు బర్న్ అయింది. షీ పాస్డ్ అవే. నిన్ననే తన బాయ్ ఫ్రెండ్ విశాల్ని అరెస్ట్ చేశాం. ఏమని చెప్పావు? విశాల్. బట్ తన బాయ్ ఫ్రెండ్ పేరు సుమన్. ఛాన్సే లేదు. నేనే కదా ఇన్వెస్టిగేషన్ చేసేది. చూడు అశోక్, ఐ కెన్ గ్యారంటీ యూ తన బాయ్ ఫ్రెండ్ పేరు విశాల్ కాదు, ఇట్స్ సుమన్. చెప్పేది అర్థం అవటం లేదా? మేడం ని కలవడానికి అపాయింట్మెంట్ లేకుండా పంపించలేను. అలా అంటే ఎలాగే? నా కొడుకు చావు బతుకులో ఆగమ్మా, అలా వెళ్ళకూడదు. ఆగు. సరే మేడం. నమస్కారం అమ్మా. నా కొడుకుని కాపాడండి అమ్మా. మీరేనమ్మా నా కొడుకుని కాపాడాలి. అమ్మా, ఎవరు మీరు? నేను తెలీదా? శారదమ్మని. హాస్పిటల్కి వచ్చాను కదా. సుమన్ అమ్మని. ఓ, చెప్పండమ్మా. ఒక వారం ముందు నా కొడుకుకి యాక్సిడెంట్ అయ్యి తల్లా పెద్ద దెబ్బ తగిలిందమ్మా. ఒక వారం నుంచి స్పృహలో లేడమ్మా. డాక్టర్ బ్రతకడం కష్టం అని చెప్తున్నారు. మీరే తన్ని కాపాడాలి. మీరే ఏదో దేశం వెళ్ళారంట. 6వ తారీఖు గాని మీరు రారని చెప్పారమ్మా. మీరే కాపాడాలి. నాతో రండి. కార్ తీసుకురా. రిపోర్ట్ నేను తీసుకొచ్చి చూపిస్తాను. హే డాక్టర్ అమృత, నువ్వేంటి ఇక్కడ? నాకు తెలిసిన వారు ఒకరు ఇక్కడ అడ్మిట్ అయ్యారు. ఆ పేషెంట్ పేరేంటి? సుమన్ అని. సుమనా? నేనే ఆయనకి ట్రీట్మెంట్ ఇస్తున్నాను. ఓ, హౌసెస్ కండిషన్? అమ్మ ఒక నిమిషం, మీరు ఇలా రండి, కూర్చోండి. తలకి బలంగా గాయం అవటం వల్ల ఎక్స్టర్నల్ బ్లీడింగ్ ఎక్కువగా అయింది. సర్జరీ చేయాలంటారా? పరిస్థితి ఇలాగే ఉంటే హీ మై నీడ్ టు ఆపరేట్. జస్ట్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. Sure. థ్యాంక్ యూ డాక్టర్. అమ్మా, డోంట్ వరీ అమ్మా. రిపోర్ట్స్ అన్ని చెక్ చేసి చూశాను. సుమన్కి ఏం కాలేదు. డాక్టర్తో డిస్కస్ చేశాను. ఇంకో 2-3 రోజుల్లో నయమైపోతుంది. మీ మేలు మర్చిపోలేనమ్మా. నా కొడుకు ఏమవుతుందో అని చాలా భయపడిపోయాను. అలాగేనమ్మా, మేము ఇక బయలుదేరుతాం. తనకేం కాదు, ఏదైనా సాయం కావాలంటే అడగండి. అలాగేమ్మా. మీకు ధన్యవాదాలు. దేవుడా కాపాడు. అశోక్, నువ్వు అరెస్ట్ చేసిన వ్యక్తి ఏం చెప్పాడు? వాడు చెప్పిన దాని ప్రకారం ఏదో పార్టీలో పరిచయం అయి లవ్ చేసుకుని పెళ్లి విషయంలో ఏదో గొడవ పడ్డారట. నాకు ఆశ్చర్యం ఏమిటంటే ఈ రోజు సుమన్ని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి విశాల్ని పెళ్లి చేసుకోమని ఎందుకు గొడవ పడింది? డబ్బు కోసమే ఏదైనా బ్లాక్మెయిల్ చేస్తుంటుందా? ఎంత ధైర్యం ఉంటే ఒక అమ్మాయి 5 నెలలుగా ప్రెగ్నెంట్ అయి పెళ్లి చేసుకోకుండా ఉంటుంది? వాట్? ప్రెగ్నెంటా? యా అశోక్, దట్స్ నాట్ పాసిబుల్. 1 మంత్ ముందే తనకి చెకప్ చేశాను. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేశాక 1 ఇయర్ దాకా ప్రెగ్నెంట్ అవ్వకూడదు. ఇట్స్ డేంజరస్ టు లైఫ్. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎక్కడ? ఇదిగోండి సార్. థ్యాంక్ యూ.
నాట్ ప్రెగ్నెంట్ అని ఉంది. కూర్చో కూర్చో. సార్, సుమన్ నీకు తెలుసా? విస్మయకి సుమన్కి ఈరోజు పెళ్లి జరగాల్సింది. అది నీకు తెలుసా? నాకు తెలియదు సార్. విస్మయ ప్రెగ్నెంటే కాలేదు, అదన్నా తెలుసా? వాట్? విస్మయ ప్రెగ్నెంట్ అవ్వలేదా? కథంతా విని ఏమీ తెలియదంటున్నావా? అశోక్, 1 minute. ఈ అమ్మాయి ఎవరు? తెలీదు మేడం. తెలీదా? సార్, తను విస్మయేనా? కాదు మేడం. సార్ 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 ప్లీజ్ సార్, ఒక్క నిమిషం సార్. అశోక్ ప్లీజ్. మరైతే ఈ అమ్మాయి ఎవరు? మేడం, ఈమె విస్మయ కాదు మేడం. కావాలంటే తన FB ప్రొఫైల్ చెక్ చేసుకోండి. అందులో విస్మయ సురేష్ అని ఉంటుంది. మా ఇద్దరి ఫోటోస్ కూడా ఉంటాయి, చూడండి. ఈవిడే సార్ విస్మయ. మేడం, విస్మయ సురేష్ అన్నాను కదా, ఈవిడే ఆవిడ. వీడిని తీసుకుని విస్మయ వేరు, విస్మయ సురేష్ వేరు. విశాల్, విస్మయ, సురేష్లు ఒకే దగ్గర ఉన్నట్టుగా నేను ఊహించుకుని చూస్తే విస్మయ. అశోక్, విశాల్ చెప్పిన ప్రకారం తనకి విస్మయ అంటే ఎవరో తెలీదు. మరి అతని కార్ తీసుకుని తనెలా వెళ్ళింది? యా, అది కాకుండా విశాల్ కారు వాళ్ళ అపార్ట్మెంట్లో ఉండింది. విస్మయ ఆ అపార్ట్మెంట్కి ఎందుకు వచ్చింది? అమృత, విస్మయ అడ్రస్ నీకేమైనా తెలుసా? ఐ కెన్ చెక్ విత్ ది హాస్పిటల్. దీన్ని బట్టి విస్మయ, సురేష్ ఇద్దరు ఒకవేళ కారులో వెళ్ళుంటే విస్మయ ఎలాగా అతని ప్లేస్కి వచ్చింది? ఎలా వచ్చుంటుంది? ఐ థింక్ విస్మయని ఏదో కారణంగా ఆ ఫ్లాట్కి పిలిపించుంటారు. అక్కడేదో జరుగుంటుంది. వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి తన బేస్మెంట్కి వచ్చి ఉంటుంది. అక్కడ విశాల్ చెప్పిన ప్రకారం కారు డిక్కీకి కీస్ వదిలేసి ఉంటారు. ఆ వదిలేసిన కీస్తోని విస్మయ ఆ కీస్ తీసుకుని కార్ డ్రైవ్ చేసుకుని వెళ్ళుండొచ్చు. You could be right, but దొరికింది విస్మయ బాడీ. Where is విస్మయ సురేష్?